ఓం శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గత వారం నేను అనేకమైనటువంటి ఫలితాలు, రాజకీయ ఫలితాల గురించి అంటే అఫ్కోర్స్ 2 సంవత్సరాల ముందే ఏ రాశులకు ఎలా ఉంటుంది రాజకీయ పరంగా అనేది ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల వర్గాల లిస్టు నా దగ్గర ఉంది. దాన్ని బట్టి ఆ ఎలక్షన్ ఫలితాలు కూడా చెప్పడం జరిగింది. ఆ సమయంలో కొన్ని నక్షత్రాలను ఉదహరిస్తూ కొన్ని కూడా చేయడం జరిగింది. ఇక కర్కాటక రాశిలోని పునరుసు నక్షత్ర జాతకులు ఈ వారం ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఆర్థికపరమైన ఒత్తిడి ఎదుర్కోవడం, వృత్తిలో కూడా టెన్షన్ ఎక్కువగా ఉండడం, చేసేటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు తలెత్తడం, కుటుంబ సభ్యుల నుంచి ఆశించినంత సహాయ సహకారాలు అందుతున్నప్పటికీ కూడా వృత్తిపరంగా కొంచెం తీవ్ర ఒత్తిడి ఉండడం, మానసికమైనటువంటి ఆలోచనలు కొంత ఇబ్బందికరంగా మారడం, ఇటువంటి అంశాలు ఎక్కువగా ఉంటాయి. మీ కింద పనిచేసేటువంటి వ్యక్తుల దగ్గర కూడా మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది పునర్వసు నక్షత్ర జాతకులకి. ఇక పుష్యమి నక్షత్ర జాతకులకి ఈ వారం తలపెట్టిన పనులన్నీ యోగవంతంగా వెళుతుంటాయి. అయితే రాశి మీద కుజుడి దృష్టి, ఎంటైర్ కర్కాటక రాశి మీద కుజుడి దృష్టి ఎప్పుడైతే పడిందో, చూస్తున్నది స్వక్షేత్రమైనప్పటికీ కూడా నీచం చూస్తుండడం, అట్లాగే దానికి 4వ ఇల్లు అయినటువంటి కర్కాటక రాశికి 4వ ఇంటి అయినటువంటి వాహన ముద్రాధికార స్థానం, అట్లాగే పిల్లల యొక్క స్థానమైన పంచమ స్థానమైనటువంటి వృశ్చికాన్ని కూడా చూస్తుండడం చేత పిల్లల రీత్యా కానీ వాళ్ళ రీత్యా కానీ మీకు ఖర్చులు ఎక్కువగా ఉండడం, విహారాది కార్యక్రమాల్లో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నప్పటికీ కూడా తెలియకుండా పిల్లల రూపంలో వాళ్ళ రూపంలో మీకు ఖర్చులు పెరగడం, అట్లాగే పిల్లలకు సంబంధించిన వ్యవహారాదుల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం రావడం, హెల్త్ ఇష్యూస్ రావడం, అట్లాగే భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి స్థితి, తల్లిగారి వైపు నుంచి తగాదాలు రావడం, వాహనపూర్వకంగా చిన్న గండాలకి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంటే పుష్యమి, పునర్వసు, ఆశ్లేష ఈ 3 నక్షత్రాలు, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఈ 3 నక్షత్రాలకి ఇప్పుడు చెప్పిన భావాలన్నీ ఖచ్చితంగా ఉంటాయి. అయితే పుష్యమి వాళ్ళకి ఫైనాన్షియల్ విషయంలో వారంలో మొదటి వారం కొంత ఖర్చులు ఎక్కువగా ఉన్నా తర్వాత వారం అంతా కూడా ఎర్నింగ్లో పడిపోతారు. ఆశ్లేష వాళ్ళు కూడా వార ప్రారంభంలో కొంత ఖర్చు ఉన్నప్పటికీ ఎర్నింగ్లో పడతారు. కానీ పునర్వసుకు ఆ ఛాన్స్ లేదు. పునర్వసు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఫైనాన్షియల్గా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మిగతా వాళ్ళకి అంత స్ట్రెస్ ఉండకపోవచ్చు. కనుక ఈ వారం వీళ్ళు తప్పనిసరిగా నాగేంద్ర స్వామికి పూజ చేసుకోవడం, నాగదేవతలకి, అలాగే ప్రత్యేకించి కాళికా దుర్గా అమ్మవారిని కలిపి దుర్గా కాళికా పూజ అని ఉంటుంది. ఆ కాళికా దుర్గ పూజ చేసుకోవడం అనేది అత్యంత శుభాన్ని కలిగిస్తుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి.